చెన్నై షాపింగ్ మాల్ ఆడి బ్లాక్ బస్టర్ కేజీ సేల్. కేజీ చీరల ప్రారంభ ధర కేవలం 150 రూపాయలు మాత్రమే. కొన్ని ప్రత్యేక చీరలపై రెండవ చీర కేవలం 9 రూపాయలకే సొంతం చేసుకోండి. ఇంటర్నెట్ వచ్చాక వంటింట్లో తయారు చేయలేని పదార్థం లేదు. ఇక యూట్యూబ్ పుణ్యమా అని నోరూరించే వంటకాలు తయారవుతున్నాయి. అమ్మమ్మల కాలం నాటి వంటకాల నుంచి విదేశాల్లో దొరికే వెరైటీల వరకు అన్నీ అందుబాటులో ఉంటున్నాయి. అయితే ఇదే ఓ పెద్దాయనను కటకటాల పాల్చేసింది. అరచేతిలో అంతర్జాలం ఉందన్న ధీమాతో ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టే ప్రయోగం చేసి సఫలీకృతమయ్యాడు. అతను తయారు చేసిన పదార్థం తాలూకా గుమగుమలు పోలీసుల చెంతకు చేరాయి. అసలేంటి ఆ పదార్థం? యూట్యూబ్ చూసి అతనేదో ప్రయోగం చేస్తే జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? సాధారణంగా యూట్యూబ్లో చూసి వంటలు, కొత్త వస్తువుల తయారీ నేర్చుకుంటారు. అవన్నీ తోటివారితో పంచుకొని వారు మెచ్చుకుంటుంటే మురిసిపోతారు. ఇలా యూట్యూబ్లో వీడియోలు పెట్టి సంపాదిస్తే ఏం వస్తుంది? అందులో చూసి బయట విక్రయిస్తే ఇంకా సంపాదించవచ్చు అనుకున్నాడు ఓ పెద్ద మనిషి. అనుకున్నదే తడవుగా అందుకు కావాల్సిన సామాగ్రి సమకూర్చుకొని రంగంలోకి దిగాడు. మొదలు పెట్టిన పనిలో విజయం సాధించాడు. అతను తయారు చేసిన దాన్ని రుచి చూసిన వారు ప్రశంసల జల్లు కురిపించారు. ఆ ప్రశంసలు పోలీసుల వరకు వినిపించాయి. అంతే, వారు నేరుగా ఆ పెద్ద మనిషి ఇంటికి వచ్చి అక్కడ జరుగుతున్నది చూసి కంగు తిన్నారు. ఇంతకీ ఆ పెద్ద మనిషి తయారు చేసిందేంటి? హైదరాబాద్ మల్కాజ్గిరి ప్రాంతానికి చెందిన యాంటోనీ పీటర్ అనే వ్యక్తి యూట్యూబ్ లో వైన్ తయారీకి సంబంధించిన వీడియోలను చూశాడు. మందు తయారు చేయడం ఇంత సులభమా అనుకున్నాడు కాబోలు. ఆ వైన్ తయారీకి తానే స్వయంగా రంగంలోకి దిగాడు. మార్కెట్ నుంచి వివిధ రకాల పండ్లను సేకరించి సహజ పద్ధతిలో వైన్ తయారు చేశాడు. దానిని మొదట తన స్నేహితులకు రుచి చూపించాడు. అందరూ బాగుందనడంతో దానినే ఆదాయ వనరుగా మార్చుకోవాలనుకుని వ్యాపారం మొదలుపెట్టాడు. ఇక దానికి డోర్ డెలివరీ ఆప్షన్ కూడా ఇచ్చాడు. కాప్రా స్టేషన్ పరిధిలోని నేరేడ్మెట్కు సంబంధించినటువంటి వ్యక్తి 65 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. అతనికి హ్యాబిచువల్గా వైన్ తాగేటువంటి అలవాటు ఉంది. సో దాంతో యూట్యూబ్లో చూసి సొంతగా ఇంట్లోనే వైన్ తయారు చేసుకోవడం ఎట్లా అనేటువంటిది తను నేర్చుకొని దాన్ని తయారు చేసినటువంటి వైన్ను తనతో పాటు తన ఫ్రెండ్స్కి క్రమక్రమంగా దాన్ని తనకున్నటువంటి చుట్టుపక్కల లొకేషన్స్లో అక్కడ వైన్ ఎక్కువ తాగేటువంటి పర్సన్స్ అందరినీ గ్యాదర్ చేసుకుని దాని టేస్ట్ చూపించి బాగుంది అనేటువంటి దాని కాప్రా స్టేషన్ పరిధిలోని నేరేడ్మెట్కు సంబంధించినటువంటి వ్యక్తి 65 ఇయర్స్ ఏజ్ ఉంటుంది. అతనికి హ్యాబిచువల్గా వైన్ తాగేటువంటి అలవాటు ఉంది. సో దాంతో యూట్యూబ్లో చూసి సొంతగా ఇంట్లోనే వైన్ తయారు చేసుకోవడం ఎట్లా అనేటువంటిది తను నేర్చుకొని దాన్ని తయారు చేసినటువంటి వైన్ను తనతో పాటు తన ఫ్రెండ్స్కి క్రమక్రమంగా దాన్ని తనకున్నటువంటి చుట్టుపక్కల లొకేషన్స్లో అక్కడ వైన్ ఎక్కువ తాగేటువంటి పర్సన్స్ అందరినీ గ్యాదర్ చేసుకుని దాని టేస్ట్ చూపించి బాగుంది అనేటువంటి దాంతో దాన్ని కమర్షియల్గా ఇంట్లోనే తయారు చేసి అమ్మడం మొదలుపెట్టాడు. సో సుమారు 6-7 నెలల నుంచి అతను ఈ ప్రాక్టీస్ చేస్తున్నట్టు చుట్టుపక్కల వాళ్ళని ఎంక్వైరీ చేస్తే తెలిసింది. పీటర్ యాంటోనీ వైన్ వ్యాపారాన్ని 6-7 నెలలుగా రహస్యంగా నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. ప్రభుత్వ అనుమతులు, ఎక్సైజ్ శాఖ నిబంధనలతో సంబంధం లేకుండా ఇంట్లోనే వైన్ తయారు చేసి విక్రయించి బాగానే లాభాలను గడించాడు. కేవలం ఒకే రకమైనది కాకుండా కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టు 7 రకాల వైన్లను సిద్ధం చేస్తున్నాడు. ద్రాక్ష, అనాస, జామ, మొసంబి, సపోటా, అరటి పండ్లతో పాటు వినూత్నంగా తమలపాకు ఫ్లేవర్తో కూడా వైన్ తయారు చేసి నేరేడ్మెట్, సికింద్రాబాద్, కాప్రాతో పాటు ఎన్హెచ్ఓ పరిసర ప్రాంతాల్లోని కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. మాకు వచ్చినటువంటి రిలయబుల్ సమాచారం మేరకు అతని ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు సుమారుగా 400 లీటర్ల సుమారుగా ఉన్నటువంటి ఫర్మెంటెడ్ అన్ని రకరకాలైనటువంటి ఫ్రూట్స్, జామకాయలు, యాపిల్స్, బనానా, ద్రాక్ష పండ్లు, పైనాపిల్, అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ ద్వారా వచ్చేటువంటి వైన్స్ని తయారు చేసి పెట్ బాటిల్స్లో, మంచి ఖరీదైనటువంటి పెట్ బాటిల్స్లో, ప్లాస్టిక్ బాటిల్స్లో నింపి సో అతనికి ఉన్నటువంటి సెలెక్టెడ్ కస్టమర్స్కి డోర్ డెలివరీ. మాకు వచ్చినటువంటి రిలయబుల్ సమాచారం మేరకు అతని ఇంటి మీద రైడ్ చేయడం జరిగింది. ఆ రైడ్ చేసినప్పుడు సుమారుగా
400 లీటర్ల సుమారుగా ఉన్నటువంటి ఫర్మెంటెడ్ అన్ని రకరకాలైనటువంటి ఫ్రూట్స్, జామకాయలు, యాపిల్స్, బనానా, ద్రాక్ష పండ్లు, పైనాపిల్, అన్ని రకాలైనటువంటి ఫ్రూట్స్ ద్వారా వచ్చేటువంటి వైన్స్ని తయారు చేసి పెట్ బాటిల్స్లో, మంచి ఖరీదైనటువంటి పెట్ బాటిల్స్లో, ప్లాస్టిక్ బాటిల్స్లో నింపి సో అతనికి ఉన్నటువంటి సెలెక్టెడ్ కస్టమర్స్కి డోర్ డెలివరీ చేయడం ద్వారా 300 రూపాయలకి పర్ బాటిల్ అమ్మడం ద్వారా అక్రమంగా సంపాదనకి అలవాటు పడి దాన్ని వృత్తిగా స్వీకరించడం జరిగింది. సో దాన్ని మేము మాకు వచ్చినటువంటి సమాచారం మేరకు దాని మీద రైడ్ చేసి సీజ్ చేసి అతను అరెస్ట్ చేసి తనకి ఉన్నటువంటి ఇంకా నెట్వర్క్ ఏమున్నది అనేటువంటి దాని మీద ఇన్వెస్టిగేట్ చేస్తా ఉన్నాం. ఈ రహస్య వ్యాపారంపై సమాచారం అందుకున్న పోలీసులు అతని ఇంటిపై దాడులు చేశారు. నిందితుడి నుంచి దాదాపు 1,50,000 రూపాయల విలువైన 377 లీటర్ల వైన్ ను, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇలా తయారైన వైన్ ని తాగడం వల్ల ప్రాణాలకు ముప్పు వాటిల్లే అవకాశముందని పోలీసులు చెబుతున్నారు. అతను యాక్చువల్గా అతను తాగడం కోసం, పర్సనల్ కన్జంప్షన్ కోసం అలవాటు చేసుకుని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నటువంటి దాన్ని క్రమక్రమంగా కమర్షియల్గా అలవాటు పడటానికి పెద్ద ఎత్తున చేస్తాననేటువంటి విషయం సమాచారం మాకు రావడం వలన మేము దాని మీద రైడ్ చేసినాం. సుమారుగా 377 లీటర్లు అంటే కొంచెం పెద్ద ఎత్తున కమర్షియల్గా తయారు చేయడానికి అలవాటు పడేట్టు తెలుస్తాం. సో ఇటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కొని తాగేటువంటి ప్రజానీకానికి మేము చెప్పేది ఏంటంటే ఇది అన్సైంటిఫిక్గా చాలా క్రూడ్ మెథడ్లో తయారు చేసేటువంటి దీని వలన అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు. అతను యాక్చువల్గా అతను తాగడం కోసం, పర్సనల్ కన్జంప్షన్ కోసం అలవాటు చేసుకుని యూట్యూబ్లో చూసి నేర్చుకున్నటువంటి దాన్ని క్రమక్రమంగా కమర్షియల్గా అలవాటు పడటానికి పెద్ద ఎత్తున చేస్తాననేటువంటి విషయం సమాచారం మాకు రావడం వలన మేము దాని మీద రైడ్ చేసినాం. సుమారుగా 377 లీటర్లు అంటే కొంచెం పెద్ద ఎత్తున కమర్షియల్గా తయారు చేయడానికి అలవాటు పడేట్టు తెలుస్తాం. సో ఇటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కొని తాగేటువంటి ప్రజానీకానికి మేము చెప్పేది ఏంటంటే ఇది అన్సైంటిఫిక్గా చాలా క్రూడ్ మెథడ్లో తయారు చేసేటువంటి దీని వలన అనేక రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు, తర్వాత ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అన్సైంటిఫిక్గా తయారు చేసేటువంటి వైన్ని తాగొద్దని ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. అంతా మనకు తెలుసు, మనం చేయగలం, ఇందులో తప్పేముందంటూ ఇలాంటి చట్ట వ్యతిరేక పనులకు పాల్పడితే ఎప్పటికైనా జైలు ఊచలు లెక్కపెట్టక తప్పదనడానికి ఈ ఘటనే నిదర్శనం.